ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరబ్రహ్మణే నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భగవానుడైన శ్రీమన్ మహావిష్ణువు యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు కోరుతూ పెళ్ళుబికిన ఆనంద పారవస్యము ప్రార్థనా తరంగములతో పవిత్రత చేకూరే విధంగా శ్రీమన్నారాయణుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాదరి నలిన గదా శంఖపాణి ముకుందః. ప్రకాశవంతమైన రత్నములతో నిండిన ఇసుక తెన్నులు గల క్షీరసాగరములో ముత్యాల హారముతో సింగారింపబడిన ఉచిత ఆసనమునందు స్ఫటికవర్ణ కాంతి వంటి ముత్యములతో తీర్చిదిద్దిన అవయవములు కలిగి శ్వేత మేఘజనిత సుధాధారలచే శోభించునట్టి శంఖ చక్ర గదా పద్మములను ధరించిన ముకుందుడు మమ్మలను పవిత్రులు చేయుగాక అంటూ ప్రార్థన చేస్తూ శ్రీమద్ అష్టాదశ పురాణాంతర్భూతంబగు శ్రీ స్కాంద పురాణాంతర్గత వైష్ణవ ఖండము వైశాఖ మాహాత్మ్యము పంచమోధ్యాయము పురాణ పఠనం చేస్తూ ఉన్నాం. ఈ అధ్యాయమున నారద మహర్షి అంబరీషునకు శ్రేష్టత్వ నిరూపణమును తెలియచేస్తూ ఉన్నారు. నారద ఉవాచ వైశాఖ సర్వధర్మేభ్య స్తపోధర్మేభ్య ఏవచ కథం స సర్వమాసేభ్యో దానేభ్యోప్యధికో భవేత్. అంబరీష మహారాజా, సమస్త వ్రతధర్మముల కంటే తపోధర్మముల కంటెను అన్ని మాసముల కంటెను అన్ని దానముల కంటెను వైశాఖమాసము ఎట్లు అధికమైనదో ఈ విషయమును గూర్చి వివరిస్తూ ఉన్నాను. సావధాన మనస్సు కలవాడవై శ్రద్ధగా ఆలకించుము. పూర్వము సృష్టి యొక్క కల్పాంత ప్రళయకాలమునందు సంహారకాలమందు దేవతలలో శ్రేష్ఠుండును ఆదిశేషువు మీద శయనించి ఉన్న శేషసాయిను గొప్ప ప్రభువగు విష్ణుమూర్తి అష్టైశ్వర్యముల శక్తిచేతను యోగశక్తిచేతను ఈ లోకములను జీవులను తన యందు ఐక్యము చేసుకొని ప్రళయకాలమంతటా వ్యాపించి ఉన్నటువంటి సముద్రమునందు శేషసాయి మహాప్రభువు తెల్లని పాల సముద్రములో యోగనిద్రలో శయనించి ఉన్నాడు. నారాయణుని మేల్కాంచ ఉదాత్త అనుదాత్త స్వరములతో వేదమంత్రములు సుస్వర నాదములు నారాయణుని స్తుతిస్తూ ఉండగా ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. రక్షాం చక్రే దయానిధి. దయాసముద్రుడగు విష్ణువు తన గర్భమునందున్నటువంటి జీవులను రక్షించడానికి ఉద్యుక్తుడవుతూ ఉన్నాడు. తన గర్భమునందు ఇమిడి ఉన్న జీవులను తిరిగి ఆ జీవులకు తగిన కర్మ ఫలమును తగినట్టుగా మరలా సృష్టి ఆరంభించాలి అనే సమయములో విష్ణుమూర్తి యొక్క నాభి నుండి సమస్త లోకములతో నిండి ఉన్న బంగారు ఆకారమైన ఒక పద్మము ప్రభవించినది. శ్రీమన్నారాయణి యోగమాయచే అతని నాభి నుండి బంగారు పద్మము వికసించినది. పద్మము వంటి ఆకృతి కలిగి బంగారపు శోభ కలిగినటువంటి అదే బ్రహ్మాండము. సృష్టి స్థితిలయకు కారణమైన బంగారు అండము అదే బ్రహ్మాండము. అక్కడ నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. ఈ శక్తి నుంచే సకల విశ్వము సకల జీవరాశి ఆవిర్భవించడానికి మూలమైన సస్వరూపము. చరాచర సృష్టికి కారకుడైన విష్ణుమూర్తి నుండి ఈ జగత్తు మొత్తమునకి కారణమైన
శ్రీమన్నారాయణ నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించినాడు. పురుష సూక్తములో వర్ణించినటువంటి విధంగా తస్మాద్ విరాడజాయత విరాజో అధిపూరుషః, ఆ ఆదిపురుషుడి నుండి బ్రహ్మాండము ఉద్భవించినది. ఆ బ్రహ్మాండముతో విరాట్ పురుషుడు పరబ్రహ్మ స్వరూపుడు విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్నాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్, అత్యంత మహిమాన్వితుడు, సూర్యకాంతితో దేదీప్యమానంగా ప్రకాశించేటటువంటి వాడు, అజ్ఞాన అంధకారమునకు దూరమైనటువంటి వాడు, పరమపురుషుడు, భగవత్ సాక్షాత్కారమైనది. బ్రహ్మాణం జనయామాస వైరాజం పురుషాహ్వయం, భగవంతుడైన విష్ణుమూర్తి ఆ పద్మము వలన పురుషోత్తముడు అని పేరు కలిగినటువంటి విధంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. విశ్వకర్మణ సమవర్తతాధీ, సృష్టికి కారకుడైన భగవంతు నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. తస్య త్వష్టా విదధద్రూపమేతి తత్పురుషస్య విశ్వమా జానమగ్రే, బ్రహ్మదేవునితో కూడుకున్నటువంటి విశ్వవ్యాపకమైనటువంటి రూపము సృష్టి ఆదిలో ఉద్భవించినది. యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మయే, దేవతలందరికీ అధిపతి, దేవతలకు గురువు, దేవతలందరికంటే ముందుగా ఉద్భవించిన తేజోమయమైనటువంటి విరాట్ విశ్వరూపముతో నారాయణుడు పురుషోత్తముడుగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ విరాట్ విశ్వరూపము నుండి 7 ఊర్ధ్వలోకములు, 7 అధోలోకములు వెరసి 14 లోకములు సృష్టింపబడినాయి. శ్రీ మహావిష్ణువు యొక్క యోగమాయచే ఆ 14 లోకముల జీవరాశుల యొక్క పాప పుణ్యములను విశ్లేషించి ఆయా జీవరాశుల యొక్క జన్మములను నిర్దేశించమని బ్రహ్మదేవుని ఆజ్ఞాపిస్తారు. అదిగో ఆ పరమపురుషుని, పురుషోత్తముని దర్శించండి. నమో నమో కేశవ నమో నారాయణ నమో నమో మాధవ నమో గోవింద నమో నమో విష్ణు నమో మధుసూదన నమో త్రివిక్రమ నమో వామన నమో నమో శ్రీధర నమో నమో హృషీకేశ నమో పద్మనాభ నమో దామోదర నమో సంకర్షణ నమో వాసుదేవ నమో ప్రద్యుమ్నతే నమో అనిరుద్ధ. వేరువేరు కర్మల ఆశ్రయించి ఉన్న జీవరాశులను ఆయా కర్మ ఫలములకు అనుకూలముగా అనేక విధములుగాను త్రిగుణములను, మాయను, లోకమునందు ప్రభువులను, వారికి తగిన పాలనా విషయమగు పద్ధతులను పరమాత్మ సృష్టించి ఉన్నారు. బ్రాహ్మణాది వర్గముల యొక్కయు బ్రహ్మచర్యాది ఆశ్రమములను, వాటి విభాగములను, ధర్మ నిర్ణయము ఏ విధముల చేయవలెనో భగవంతుడు అట్లు సృష్టించినారు. విష్ణుమూర్తి ధర్మమును కాపాడుటకు 4 వేదములని, తంత్రైశ్చ తంత్రములని, సంహితా స్మృతిభిస్తథా తంత్రములని, సంహితలను, స్మృతులను, పురాణ ఇతిహాసైశ్చ పురాణములను, తన ఆజ్ఞను అనుసరించి ఉన్న ఇతిహాసములను అభ్యసించి ఆచరించునట్లుగా మునీశ్వరులను ప్రవర్తింపచేసినాడు శ్రీమన్ మహావిష్ణువు. ఆ మునీశ్వరులచే ఆచరింపబడినవియు వర్ణాశ్రమ విభాగ రూపమైన ధర్మములను సమస్త ప్రజలందరూ ఆచరించుచు తమకు తగినవియు విష్ణు ప్రీతికరములగు ధర్మములను ఆచరించుచూ ఉన్నారు. నాశరహితుండగు విష్ణుమూర్తి జీవుల హృదయమందుండినను తనచే నేర్పింపబడిన ధర్మము ఎట్లు జరుగుతున్నదో పరీక్షింపదలచి జీవుల యొక్క హృదయములలో నివసించేటటువంటి హృదయస్థో జనార్దన అయినటువంటి నారాయణుడు
ఆశ్రమములని పరీక్షిస్తూ వస్తూ ఉన్నారు. విశేషమైనవియు యోగ్యమైనవియు ధర్మములను ఏ కాలమునందు ప్రజలు చేయగలరో అట్టి తగిన కాలముని ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రభువైన విష్ణుమూర్తి. వర్షాకాలము నాచే సృజింపబడినది గదా, ధర్మము ఆచరించుటకు వీలుగా నుండినాయనిన ఈ ప్రజలు బురద మొదలగు కష్టములు పొంది ధారాళముగా విశేషమైన ధర్మములను చేయజాలకుండిరి. కాబట్టి ఈ వర్షాకాలము చూచినట్లయితే నాకు కోపము వస్తూ ఉన్నది. వర్షాకాలమునందు ధర్మములను చూచినంతన నాకు అంతగా ప్రేమ లేదు. కాబట్టి వారి నేను చూచితినేని మోక్షము ఇయ్యవలను కనుక వారిని చూడకుండుటయే మంచిది అనుకుంటూ ఉన్నారు నారాయణుడు. శరత్కాల విషయమై గమనించగా కొందరు బాగుగా పండిన పండ్లని ఆస్వాదన చేస్తూ వాంఛగలవారై ఉన్నారు. మరికొందరు నేత్రవ్యాధులచే ఓడింపబడుచూ ఉన్నారు. కొందరు చలిచే బాధపడుతూ ఉన్నారు. కాబట్టి వారిని జూచితినేని కోపము సంభవిస్తూ ఉన్నది. ఇట్టి దుర్గుణములు వారి యందు కలుగుచుండగా నాకు ప్రేమ ఎట్లు కలుగును అని నారాయణుడు ముందుకు వెళుతూ ఉన్నారు. హేమంత ఋతువులో చలి బాధ అధికమగుట చేత ఉదయమునే లేచుటకు ఎంతమాత్రమూ ఇష్టముండుటలేదు. అట్లు సూర్యోదయమైనను ప్రాతకాలమునందు లేవని వారి యందు నాకు కోపము కలుగుతూ ఉన్నది. శిశిర ఋతువునందు జనులు ప్రాతకాలమునందునే చలిచే బాధింపబడిన వారు అగుచూ ఉన్నారు. మరి ఎల్లప్పుడూ పండిన పండ్లను తినుటయందు ఆసక్తి కలిగి ఉన్నారు. ఈ శీతాకాలములో స్నానము చేసిన తిరిగి విశేషముగా చలి బాధించునని స్నానము చేయకనే ధర్మములను ఆచరించకుండానే ఉన్నారు. అట్టివారికి కర్మలోపమే గాని కర్మ పూర్తి ఎట్లగును? కాబట్టి వర్ష ఋతువు మొదలు శిశిర ఋతువు పర్యంతము ధర్మము యోగ్యమైనది కాదు కనుక ఇప్పుడు నేను చూచుటకు సమయము కాదని భగవంతుడైనటువంటి నారాయణుడు ఆలోచన చేసి వసంత ఋతువునందు ఏ విధముగా కష్టములు సంభవించవు కనుక అది ఏ ధర్మమైనటువంటి యోగ్యకాలమని నారాయణుడు తలస్తూ ఉన్నాడు. పరీక్షిస్తూ ఉన్నారు. వసంత ఋతువునందు పరీక్షించదలచినారు. ఈ వసంత ఋతువు స్నానము చేయుట ఉత్తమమైనటువంటిది. దానమిచ్చుటకు, యజ్ఞము చేయుటకు మరియు సౌఖ్యములను అనుభవించుట ఎందును అనేక ధర్మములను చేయుట ఎందును యోగ్యమైన కాలము. ప్రాణము కల సమస్త జీవరాశులకు వసంతమునందు సులభముగా పదార్థములు లభించును. ఏ పదార్థము చేతనైనను ఈ దేహదారులు తృప్తి చెందుతూ ఉంటారు. ఈ వసంత ఋతువునందు జీవులకు సమస్త పదార్థములు సులభముగా సంభవించును గనక అట్టి ద్రవ్యముచే విష్ణు సంబంధమగు అన్ని వ్రతములు చేయదగును. మరియును అట్టి ద్రవ్యములు ఎల్లప్పుడూ దానమునకు, ధర్మమునకు అనుభవించుటకు యోగ్యమైనదగును. అందరికిని జలము మొదలగు పదార్థములన్నీ కూడా ఈ వసంత ఋతువునందు సులభముగా లభించును. నా భక్తులైన వారు ఈ ద్రవ్యములచే నాకిష్టమగు ధర్మమును చేయుచున్నారా లేదా అని నారాయణుడు పరీక్షిస్తూ ఉన్నారు. వసంత ఋతువునందు అతిథిగా వచ్చిన బ్రాహ్మణులను దళముల చేతను, పుష్పముల చేతను, పండ్ల చేతను, ఇతరమైన కూరగాయల చేతను, ప్రియమైన మాటల చేతను, మాలికల చేతను, తాంబూలముల చేతను, మంచి గంధము మొదలగువాని చేతను, కాళ్లను కడుగుట మొదలగువాని చేతను, ప్రార్థనా వాక్యముల చేతను గౌరవించి వారికిష్టమగు వరములను ఇచ్చుచున్నానని భగవంతుడగు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో పలుకుతూ ప్రయాణమై ముందుకు వెళుతూ ఉన్నారు. వికసించిన పుష్పములు గలవియు, సంతోష బలములు కలిగిన మనుష్యులు గలవియు, పూజనీయములు గొప్పవి అనుగు ఆశ్రమములతో కూడిన వనములనంతటన చూచుచూ గ్రామములయందు గృహములకు ముందుగా ఉండు రమ్యమైన వాకిలి ప్రదేశములను, మనోహరమైన తోటలను విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చూపించుచు దేవతలు, మునీశ్వరులు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, కిన్నరులు, ఉరగులు, రాక్షసులు మొదలగు దేవయోని విశేషులచే స్తుతింపబడుచు బ్రాహ్మణాది వర్ణముల యొక్కయు బ్రహ్మచర్యాది ఆశ్రమముల యొక్కయు స్థానములను చూచుచూ నారాయణుడు లక్ష్మీదేవితో ముందుకు వెళుతూ ఉన్నారు. ఇంద్రాది దేవతలు, సమస్త దేవతలు నారాయణుని అనుసరిస్తూ ఉన్నారు. మీనరాశి మొదలు కర్కాటక రాశి పర్యంతము అనగా చైత్రమాసము, వైశాఖమాసము, జ్యేష్ఠమాసము, ఆషాఢమాసములని గమనిస్తూ నారాయణుడు భూలోకములో సంచరిస్తూ
విష్ణు సంబంధమైనటువంటి సత్కర్మలు చేసేటటువంటి భక్తులని ఆశీస్సులు అందిస్తూ కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ లక్ష్మీనారాయణులు ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ సమయంలో వ్రతములు చేయనటువంటి వారు, అహంకరించి మదించి ధార్మిక కార్యక్రమములని, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి వ్రతములని చేయని వారిని కూడా గమనించుకుంటూ అసహ్యము కలిగి వాళ్లకు సంబంధించినటువంటి ఆయుర్దాయమును హరించుచూ నారాయణుడు ముందుకు వెళుతూ ఉన్నారు. పూజ చేయని వారి యొక్క ధనమును, ఆయుష్యును మొదలగు వారిని విష్ణుమూర్తి తీసుకుంటూ ఉన్నారు. వైశాఖమాసమందు భగవంతుని యొక్కయు సత్పురుషుల యొక్కయు పూజ చేసిన వారు ఇతర మాసములందు ఏ కర్మ లోపము సంభవించినను దానినంతయు ప్రభువైన విష్ణుమూర్తి సహిస్తూ అందరినీ గమనించుకుంటూ నారాయణుడు లక్ష్మితో ముందుకు వెళుతూ ఉన్నారు. ధర్మమును రక్షించువాడును, దేవతలకు దేవుడును, శారంగమును ధరించినటువంటి వాడును, మహానుభావుడగు విష్ణుమూర్తిచే పరీక్షించబడు కాలము కాబట్టి ఈ వైశాఖ మాసములన్నిటిలో శ్రేష్టమైనదిగా తెలియచేసి ఉన్నారు. ఇతి శ్రీ స్కాందపురాణాంతర్గత శ్రేష్ఠత్వ నిరూపణం నామ పంచమోధ్యాయః సమాప్తః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశేయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః. అపుత్రాः పుత్రిణः సంతు, పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు, జీవంతు శరదాం శతం. ఓం సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః.